హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి సాంబార్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కుక్కర్ తీసుకుని అందులో 2 గ్లాసెస్ రైస్ అలానే 1 గ్లాస్ పప్పు అయితే వేసుకోవాలండి. నేనైతే 80% కందిపప్పు, ఒక 20% వచ్చేసి పెసరపప్పు వేసుకున్నాను. మీరు ఎర్రపప్పు అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇవి మంచిగా క్లీన్ చేసుకొని నేను 1:2.5 రేషియోలో వాటర్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ పసుపు, ఉప్పు, ఆయిల్ వేసుకొని 5 to 6 విజిల్స్ తెప్పించుకోవాలి. రైస్ మెత్తగా కుక్ అయ్యే వరకు విజిల్స్ వేయించుకోవాలి. ఇంకా నెక్స్ట్ వేరే ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అలానే వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకొని కొద్దిగా వేగాక ఇంగువ అలానే పసుపు వేసుకోండి. ముల్లంకడలు కూడా వేసుకొని మంచిగా వేగాక మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు. నేనైతే బెండకాయ అలానే ఆనపకాయ, టమాటా, క్యారెట్ అయితే వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేసుకొని కొద్దిగా మంచిగా వేగాక కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా కుక్ చేయండి. ఆ తర్వాత సాంబార్ పొడి అలానే కారం వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని చింతపండు నేనైతే ఒక 40 grams తీసుకుని అది వాటర్లో సోక్ చేసుకున్నాను. ఆ వాటర్ అయితే వేసా. తర్వాత వాటర్ కూడా బాగా మరిగాక మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్, పప్పు కూడా వేసి మొత్తం అంతా మంచిగా కలిపేసుకోవడమే, ఉండలు లేకుండా. అంతేనండి. మీకు నచ్చితే పక్కన కొద్దిగా జీడిపప్పు నెయ్యిలో ఫ్రై చేసి అది కూడా వేసుకోండి. చాలా బాగుంటుంది, చాలా ఈజీ. ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. అలానే చాలామంది చికెన్ కర్రీ అలానే చికెన్ ఫ్రై రెసిపీస్ అయితే అడుగుతున్నారు. ఆల్రెడీ మన ఛానల్లో పెట్టానండి. ఇన్స్టాలోనే ఉంది, అలానే యూట్యూబ్లో కూడా ఉంది. ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ. అలానే నెక్స్ట్ ఏ రెసిపీ వీడియో కావాలో కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.